హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నందమూరి తారక రామారావు గారి జీవితంలో ఒక పెద్ద విషాదం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ మహాపురుషుడు మరియు నటుడు. సీఎంగా, నటుడిగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ నవరస నట సార్వభౌముడి జీవితంలో అన్నింటికన్నా పెద్ద చేదు జ్ఞాపకం ఏదైనా ఉందంటే అది ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ అకాల మరణం. ఇంతకీ ఆ పెద్ద కుమారుడు ఎలా చనిపోయాడో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విజయం, కీర్తి, ప్రజల ప్రేమ ఇవన్నీ ఉన్న కొన్ని బాధలు జీవితాంతం మనసులో మిగిలిపోతాయి. అలాంటి ఒక విషాదం ఎన్టీ రామారావు గారి జీవితంలో కూడా చోటు చేసుకుంది. 1951 సంవత్సరంలో మద్రాసు కంబైన్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ పిక్చర్స్ నిర్మించిన సినిమా పాతాళ భైరవి. ఈ పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అప్పుడప్పుడే తెలుగు చిత్రసీమను ఊపేస్తుంది. తోటరాముడిగా ఆయన నటనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో భార్య బసవతారకంతో కలిసి మద్రాసులో కాపురం పెట్టిన కొత్తలో ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే రామకృష్ణ. ఎన్టీఆర్ గారికి ఆ బాబు అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఎంత షూటింగ్స్, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి రాగానే ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడితే గాని ఆయనకు రోజంతా పడ్డ అలసట తగ్గేది కాదు. ఆ తర్వాతే లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, జయకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, జయశంకర్ కృష్ణ, బాలకృష్ణ మిగతా సంతానం కలిగారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రామకృష్ణకు ఆ రోజుల్లో మహమ్మారిగా మారిన స్మాల్ పాక్స్ వ్యాధి సోకింది. బాబు ఒళ్ళంతా పొక్కులతో విలవిల్లాడిపోతుంటే ఎన్టీఆర్ గారు తల్లడిల్లిపోయారు. మద్రాసులోని పెద్ద పెద్ద వైద్యులందరినీ పిలిపించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనతో ఒక ప్రముఖ జ్యోతిష్య పండితుడికి బాబు జాతకాన్ని చూపించడం జరిగింది. జాతక చక్రం చూసిన సిద్ధాంతి ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. గ్రహాల స్థితి అస్సలు బాలేదని, ఈ బాబు ఆయుష్ చాలా తక్కువని, త్వరలోనే ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుందని నిర్మోహమాటంగా తేల్చి చెప్పడం జరిగింది. ఆ మాటలకు ఎన్టీఆర్ గారి గుండె బరువైంది. జ్యోతిష్యుడు చెప్పిన గండం నిజమయ్యే రోజు రానే వచ్చింది. సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే మే 27న మశూచి కారణంగా ఆయన అకాల మరణం చెందారు. ఈ వార్త విన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ లో ఉన్నారు. గుండె పగిలే వార్త తెలిసినా క్రమశిక్షణ కలిగిన నటుడిగా షూటింగ్ ఆపకుండానే గంభీరంగా పనిచేశారు. కానీ మేకప్ తీయగానే కన్నీళ్లు ఆగలేదు. తన కెరీర్ మైలురాయి చిత్రం మహామంత్రి తిమ్మరుసులోని సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ మశూచి వల్ల దెబ్బతిన్న కుమారుడి శరీరాన్ని చూడటానికి ఇష్టపడలేదు. ఆ రూపం ఎప్పుడూ మనసులో ఉండిపోకూడదనేది ఒక తండ్రిగా ఆయన యొక్క తాపత్రయం. ఈ తీవ్ర విషాదం నుంచి కోలుకోవడానికి ఎన్టీఆర్ గారికి చాలా ఏళ్లు పట్టింది. తన యొక్క పెద్ద కొడుకు ఎప్పటికీ తనతోనే ఉండాలనే తపనతో ఆ తర్వాత పుట్టిన మిగిలిన కుమారులకు కృష్ణ అనే నామం వచ్చేలా పేర్లు పెట్టాడు. అంతేకాదు, తదనంతర కాలంలో ఆయన స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ కు రామకృష్ణ సినీ స్టూడియోస్ అని హైదరాబాద్ లోని అప్పట్లో దేశంలోనే అతిపెద్ద థియేటర్లలో ఒకటైన టాకీస్ కు రామకృష్ణ థియేటర్స్ అని పేరు పెట్టారు. అలా తన కొడుకు పేరును చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచేలా చేసి ఒక తండ్రిగా తన అపారమైన ప్రేమను చాటుకున్నారు ఎన్టీఆర్ గారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు సినిమా రంగంలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ ఈ వ్యక్తిగత విషాదం ఆయనను లోపల బాగా కుంగదీసింది. అయితే కుటుంబం కోసం, అభిమానుల కోసం ఆయన తన బాధను దిగమింగుకుని తిరిగి పనిలో నిమగ్నమయ్యారు. తన కుమారుడిపై ఉన్న ప్రేమకు గుర్తుగా తర్వాత జన్మించిన మరో కుమారుడికి కూడా రామకృష్ణ అనే పేరునే పెట్టారు. ఇది తండ్రిగా ఆయనకు ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. ప్రపంచానికి మహానటుడు, ప్రజలకు నాయకుడు అయిన ఎన్టీఆర్ కూడా ఒక తండ్రే. తన కుమారుడిని కోల్పోయిన బాధను జీవితాంతం మోసుకెళ్లారు. విజయం ఎంత గొప్పదైనా కుటుంబాన్ని కోల్పోయిన బాధను భర్తీ చేయలేదని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.